హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. మనం రాయలసీమ యూనివర్సిటీ నుంచి బీఈడికి సంబంధించినటువంటి సెకండ్ సెమిస్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేసి మనం డిస్కస్ చేస్తూ వచ్చాం కదా. సో ఇవాళ ఈ వీడియోలో మనము లెర్నింగ్ అండ్ టీచింగ్ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మనకి ఎటువంటి టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అన్న విషయంపై మనం జూలై ఆగస్ట్ 2025లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ గురించి మనము ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మనకి 80 మార్కులకి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది, 3 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రాయలసీమ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. ఇది మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఏలో వచ్చేసి మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో వచ్చేసి మనకి 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ నుంచి మనం 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మీకు 50 మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. మనకి సెక్షన్ బిలో 15 మార్క్స్ క్వశ్చన్స్ 2 అటెంప్ట్ చేయాలి. 2 అటెంప్ట్ చేస్తే మనకి 30 మార్క్స్ వస్తాయి. 30 + 50 80 మార్క్స్ మనకి ఎగ్జామినేషన్ అనమాట. సో ఆలస్యం చేయకుండా ప్రతి యూనిట్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు ఏంటి అనేసి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఏ అండ్ బి 2 క్వశ్చన్స్ ఉంటాయి. రెండిట్లో ఏదో ఒక దానికి మీరు ఆన్సర్ చేస్తే చాలు, 5 మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. అంటే క్యారెక్టరిస్టిక్స్ లెర్నింగ్ ప్రాసెస్కి క్యారెక్టరిస్టిక్స్ రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్కి అభ్యాసన ప్రక్రియ యొక్క లక్షణాలను తెలుపుము అన్నది క్వశ్చన్ అనమాట. ఒకవేళ మీకు ఆ టాపిక్ అంత టచ్ లేదు అనుకుంటే బి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ మెమొరీ? స్మృతిని పెంపొందించే వ్యూహాలు ఏవి? ఇది మనకి తెలుగులో చూసుకున్నట్లయితే. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, ఇది ఫస్ట్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఫస్ట్ యూనిట్ నుంచే వస్తుంది. సెకండ్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఫర్ ఇంప్రూవింగ్ లెర్నింగ్. అభ్యాసనను పెంపొందించే పద్ధతులను వివరింపుము. అభ్యాసనను పెంపొందించే పద్ధతులను వివరింపుము. ఇది ఒక క్వశ్చన్. లేదు ఆ క్వశ్చన్ మీకు రాదు అనుకుంటే బి క్వశ్చన్ కూడా ఉంది. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ మోటివేషన్ ఇన్ లెర్నింగ్. అభ్యాసనలో ప్రేరణ యొక్క పాత్రను వివరింపుము. ఇది మీకు క్వశ్చన్లు అయితే. ఈ 2 క్వశ్చన్లో ఏదో ఒక దానికైతే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ మీకు సెకండ్ నుంచి రావడం జరుగుతుంది. సెకండ్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. ఈ ఏ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ బిహేవియరిజం? రైట్ ద ఎడ్యుకేషనల్ యూసెస్ ఆఫ్ ఇట్. ఇది మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ చూసుకున్నట్లయితే. తెలుగులో చూసుకున్నట్లయితే ప్రవర్తనావాదము అనగానేమి, దాని విద్యాపరమైన ఉపయోగాలను తెలుపుము. ఇది మీకు ఒకటో క్వశ్చన్. లేదు అనుకుంటే బి ఉంది చూడండి, బికి కూడా మీరు సమాధానం అనేది రాయొచ్చు అనమాట. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్? అంటే ప్రిన్సిపల్స్ ఏంటి క్లాసికల్ కండిషనింగ్కి రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. తెలుగులో చూసుకోండి. శాస్త్రీయ నిబంధన అభ్యాసన సూత్రాలను తెలుపుము. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సేమ్ సెకండ్ యూనిట్ నుంచి వస్తుంది ఫోర్త్ క్వశ్చన్ కూడా. ఫోర్త్లో ఏ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఓపరెంట్ కండిషన్? తెలుగులో చూసుకున్నట్లయితే కార్యసాధక నిబంధన ద్వారా విద్యాపరమైన ఉపయోగాలు ఏవి? ఇది ఫ్రెండ్ మనకి ఏ క్వశ్చన్ వచ్చేసి. బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ క్లాసికల్ కండిషనింగ్ అండ్ ఆపరెంట్ కండిషనింగ్. సో మీరు సెకండ్ యూనిట్లో ఫోకస్ చేయాల్సింది ఏమంటే ఈ క్లాసికల్ కండిషనింగ్, నెక్స్ట్ ఆపరెంట్ కండిషన్ గురించి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. తెలుగులో చూసుకున్నట్లయితే శాస్త్రీయ నిబంధన గురించి మరియు కార్యసాధక నిబంధన గురించి బాగా ప్రిపేర్ అవ్వండి. వీటి రెండిటి మధ్య వ్యత్యాసాలు రాసితే మీకు 5 మార్క్స్ వస్తాయి. సో ఇది మనకి ఫోర్త్ క్వశ్చను. ఓకేనా, ఫోర్త్లో
ఆపరెంట్ కండిషన్ యొక్క ఇంప్లికేషన్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఆపరెంట్ కండిషన్స్లో అన్నది ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి క్లాసికల్ కండిషనింగ్కి అండ్ ఆపరెంట్ కండిషనింగ్కి డిఫరెన్సెస్ ఏంటి రాసినట్లయితే అది మీకు ఇవి రెండిట్లో ఏదో ఒక దానికి రాస్తే 5 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆలస్యం చేయకోకున్నట్ల. 5th క్వశ్చన్ వచ్చేసి మనకి థర్డ్ నుంచి రావడం జరుగుతుంది. 5thలో ఏ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద బ్రూనర్స్ థియరీ ఆఫ్ లెర్నింగ్. తెలుగులో చూసుకున్నట్లయితే బ్రూనర్ అభ్యాసన సిద్ధాంతము వివరింపుము. ఇది ఒక క్వశ్చను. లేదు అంటే బి క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ థియరీ. ఇది ఒక క్వశ్చను. అంటే తెలుగులో చూసుకున్నట్లయితే నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతముల్లోని సోపానాలు ఏవి. ఇది క్వశ్చన్ అనమాట. ఈ 2 క్వశ్చన్లో ఏదో ఒక దానికి ఆన్సర్ వేస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఇది 5th క్వశ్చన్ అయిపోయింది. 6th క్వశ్చన్ చూద్దాం. అంటే థర్డ్ యూనిట్ నుంచి 2nd క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అనేసి. ఏ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 6thలో ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంటల్ థియరీ ఆఫ్ లెర్నింగ్. అభ్యాసన వికాస సిద్ధాంతముల్లోని స్థాయి లేవి అన్నది తెలుగులో క్వశ్చన్ అనమాట. లేదు అది మాకు అంత టచ్ లేదు అనుకుంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. లెర్నింగ్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, దీని గురించి మీరు అంటే వీటి మధ్య డిఫరెన్సెస్ని మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. తెలుగులో చూసుకున్నట్లయితే యత్నాదోష సిద్ధాంతము మరియు అంతరదృష్టి అభ్యసనము మధ్య తేడాలేవి. నెక్స్ట్ ఇది అనమాట. ఈ 2 క్వశ్చన్లో ఏదో ఒక దానికి రాస్తే 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం. 7th క్వశ్చన్ అనేది మీకు 4th యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. 7thలో ఏకు చూసుకోండి, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ద టీచర్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ టీచర్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్ యొక్క రోల్ ఏంటి అన్నది మీరు వివరించినట్లయితే 5 మార్క్స్ వస్తాయి. తెలుగులో చూసుకోండి, బోధన అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్రను వివరింపుము. అర్థమైందా? లేదు అది మాకు రాదనుకుంటే బి క్వశ్చన్ ఉంది మీకోసం, డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రైనింగ్ అండ్ టీచింగ్. ఓకేనా, శిక్షణ మరియు బోధన మధ్య గల వ్యత్యాసాలను తెలుపుము. ఇది ఒక క్వశ్చను. ఈ 2 క్వశ్చన్లో మీరు ఏదో ఒక దానికి రాస్తే 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 4th యూనిట్ నుంచి. 8th ఏ క్వశ్చన్, రైట్ ద కాన్సెప్ట్ టీచర్ యాజ్ ఎ ప్రొఫెషనల్. వృత్తిదారుడిగా ఉపాధ్యాయుడు అనే భావనను వివరింపుము. ఇదొక క్వశ్చను. లేదు అనుకుంటే ఇంకో క్వశ్చన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ ద ఫేసెస్ ఆఫ్ టీచింగ్. బోధనలో వివిధ దశలను వివరింపుము. ఈ 2 క్వశ్చన్లు చూసుకోండి ఒకసారి, ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 4th యూనిట్ నుంచి చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే టీచర్ యాజ్ ఎ ప్రొఫెషనల్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ 5th యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే 5th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ అంటే 9th క్వశ్చన్ మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్లో. 9th ఏ చూడండి, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్. అభ్యాసన నిమగ్నతకు తగిన వ్యూహాలను తెలుపుము. బి క్వశ్చన్ చూసుకోండి. ఒకవేళ ఏ క్వశ్చన్ మీకు టఫ్గా అనిపిస్తే బి క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ కల్చర్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ప్రాసెస్. విద్యా ప్రక్రియలో సంస్కృతి యొక్క పాత్రను వివరింపుము. ఇది ఫ్రెండ్స్. ఓకేనా, వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఫ్రమ్ ది 5th యూనిట్. ఓకేనా, 10th క్వశ్చన్ చూద్దాం. ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ ది 5 మార్క్స్. ఓకేనా, 10thలో ఏ క్వశ్చన్ చూడండి, హౌ డు యూ క్రియేట్ ఏ ప్రొడక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఉత్పాదత్మక అభ్యసన వాతావరణమును ఎట్లు సృష్టిస్తారు. ఇది ఫ్రెండ్స్ మనకి ఒక క్వశ్చన్. బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సూపర్వైజ్డ్ డిస్కషన్. పర్యవేక్షిత చర్చ యొక్క భావనను గూర్చి వ్రాయము. తెలుగులో చూసుకున్నట్లయితే
సో ఈ 2 క్వశ్చన్లో ఏదో ఒక దానికి ఆన్సర్ చేయండి, 5 మార్క్స్ వస్తాయి. టోటల్ 10 క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేసినట్లయితే 50 మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చు పార్ట్ ఏలో వచ్చేసి. నెక్స్ట్ మనము పార్ట్ బి అంటే సెక్షన్ బి చూద్దాము. ఓకేనా, సెక్షన్ బిలో మీకు టోటల్ 4 క్వశ్చన్లు ఇస్తారు. ఫస్ట్ 2 క్వశ్చన్లు ఏదో ఒక దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, తర్వాత 2 క్వశ్చన్లు ఏదో ఒక దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 15 మార్క్స్ క్వశ్చన్స్. సో మీరు లెంతీగా రాయాల్సి ఉంటుంది ఆన్సర్ అనేది. 4 పేజెస్ లేదంటే 80 లైన్స్ వచ్చే విధంగా అయితే ఆన్సర్ చేసినట్లయితే మీకు 15 మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. లేట్ చేయకున్నట్ల క్వశ్చన్లు చూద్దాం. 11th ఏ చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ ద థాండ్రిక్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అండ్ రైట్ ఇట్స్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్. సో మనకి థార్న్డైక్ యత్న దోష సిద్ధాంతమును వివరించి దాని విద్యాపరమైన అన్వయాలను వ్రాయము. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇది ఒక థియరీ ఉంది, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అనేది. ఆ థియరీ గురించి రాసి అది విద్యలో ఎటువంటి పాత్రను వహిస్తుంది అంటే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేసి ఎట్లా ఉంటుంది అనేసి మీరు రాసినట్లయితే 15 మార్క్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ బి చూడండి. ఒకవేళ మీకు అది థియరీ అంత ఐడియా లేదనుకుంటే బి క్వశ్చన్లో వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ ద థియరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ డీటెయిల్. థియరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ ఇదే అనమాట. తెలుగులో చూసుకున్నట్లయితే అభ్యాసన బదలాయింపు సిద్ధాంతములను వివరింపుము. అది ఈ 2 క్వశ్చన్లో ఏదో ఒక దానికి ఆన్సర్ ఇస్తే 15 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12thలో ఏ వచ్చేసి డిస్క్రైబ్ ద థియరీ ఆఫ్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అండ్ రైట్ ఇట్స్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అనే ఒక థియరీ దాని గురించి వివరించి ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఆ థియరీ అనేది మీరు రాసినట్లయితే 15 మార్క్స్ వస్తాయి. లేదు ఆ క్వశ్చన్ మీకు రాదనుకుంటే బి క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ డీటెయిల్. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి. ఓకేనా, తెలుగులో చూసుకున్నట్లయితే ఉద్వేగాత్మక ప్రజ్ఞా భావనను సవరముగా వ్రాయము. సవివరముగా తెలుగు వర్డ్స్ చాలా రోజులు అయిపోయింది నాకు పరిచయం అయ్యి. సో సవివరముగా వ్రాయము అనేసి అంటున్నారు ఉద్వేగాత్మక ప్రజ్ఞాభావన గురించి. ఇది ఫ్రెండ్స్ మనకి 2025 ఆగస్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. సో మీరు అన్ని క్వశ్చన్లు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రీవియస్ ఇయర్ అంటే 2024 కావచ్చు, 2023 కావచ్చు, ఆ క్వశ్చన్ పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో వాటిని అప్లోడ్ చేస్తాను. సో ఎక్కువగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్లను మీరు కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేసినట్లయితే ఎగ్జామినేషన్లో ఆన్సర్ని మీరు మంచి స్కోర్ని అయితే సాధించుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే రాస్తున్నారో పరీక్షను.